సో ఒక్కసారి ఓవరాల్ రేటింగ్ ఏంటి అని తీసుకున్నప్పుడు మోడరేట్ పేపర్ అండి ఇది. సో దిస్ పేపర్ ఈజ్ మోడరేట్, స్ట్రక్చరల్లీ డిఫికల్ట్ ఫ్రమ్ January 21, ఈజియర్ ఓవరాల్ బట్ స్ట్రిక్ట్లీ కాన్సెప్చువల్. ఇట్స్ నాట్ ఏ ఫార్ములా బేస్డ్ మీద రాలేదు, మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ ది ఫార్ములా అనమాట. ద నెరేటివ్ ట్విస్ట్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్ డిఫికల్టీ లెవెల్ కొంచెం తగ్గింది, ఫిజిక్స్ ఈజీ లెవెల్ అనుకుంది కాస్త కొంచెం పెరిగింది. ఫిజిక్స్ రీప్లేస్డ్ మ్యాథమెటిక్స్ యాజ్ ద ప్రైమరీ హర్డిల్. నిన్న ఫిజిక్స్ అయితే డెడ్ ఈజీగా ఉండింది, 2 షిఫ్ట్లో కూడా అట్లే ఉండే. బట్ ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ ఫిజిక్స్ మాత్రం ఏ బిట్ డిఫికల్ట్. ఇది ఫార్ములాస్ నుంచి చేంజ్ అయిపోయి కాన్సెప్చువల్ లెవెల్కి అయితే రావడం జరిగింది. వెరాజ్ మ్యాథమెటిక్స్ తీసుకున్నప్పుడు నిన్న చాలా టఫ్ అండ్ లెంతీగా ఉండే, ఈరోజు అంత లెంతీగా లేదు. బట్ నాట్ అంటే మరీ ఈజీ పేపర్ కాదు, కానీ ఇట్స్ ఏ మోడరేట్ పేపర్. సో ప్రొజెక్టెడ్ కట్ ఆఫ్స్ ఏంటి అని మనం తీసుకున్నప్పుడు 190 to 205 మార్క్స్ ఫర్ 99% అనేది ప్రస్తుతానికి చెప్తుంది. హయ్యర్ కట్ ఆఫ్స్ డ్రివెన్ బై యాక్సెసిబుల్ మ్యాథమెటిక్స్. ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ పేపర్ కొంత ఈజీగా వస్తుందో ఆటోమేటిక్గా మ్యాక్సిమం అందరికీ స్కోర్స్ పెరుగుతాయి. సో అదే ఈ యొక్క షిఫ్ట్ 1లో జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఎస్టర్డే షిఫ్ట్లో మ్యాథమెటిక్స్ అనేది ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్గా ఉంది, వెరీ లెంత్ అండ్ టఫ్గా ఉంది. ఈరోజు మ్యాథమెటిక్స్ తీసుకుంటే సర్ప్రైజింగ్లీ ఇట్ ఈస్ రిలీఫ్, లెంతీ బట్ డూయబుల్. ఇది ఈరోజు చేయగలిగే రకంగా వచ్చిందని చెప్పొచ్చు. వేరే ఫిజిక్స్ తీసుకుంటే నిన్న స్కోర్ బూస్టర్గా ఉంది, ఫార్ములా బేస్డ్ ఈజీగా ఉంది. ఈరోజు అది ఏమైపోయిందంటే న్యూ హర్డిల్, కాన్సెప్చువల్గా ఉండే అండ్ అనలిటికల్గా ఉంది. బాగా దాన్ని సబ్జెక్ట్ అర్థం చేసుకొని ఫిజిక్స్ ఫేవరెట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు కూడా బాగా చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు వాళ్ళందరికీ స్కోర్స్ బాగా పెరుగుతాయి కాబట్టి కట్ ఆఫ్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో దిస్ కే ఇన్సైట్ ఏంటంటే ప్యాట్రన్ మ్యాచింగ్ స్ట్రాటజీస్ ఫెయిల్డ్. ఎవరైతే ఒక ప్యాటర్న్ నమ్ముకొని, ఉదాహరణకి ఫిజిక్స్లో మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్యాటర్న్ ఏంటి, ఫార్ములా బేస్డ్ వస్తే మనం ఎట్లయినా కొట్టేయచ్చు అని చెప్పేసి అన్ని ఫార్ములాస్ నేర్చుకుని ఉంటారు. వాళ్ళందరూ ఈ రోజుకి బిస్కెట్ చాక్లెట్ అన్నట్టు. వాళ్ళకి ఏమైంది, ఇప్పుడు కాన్సెప్చువల్ బేసిస్ మీద, అనలిటికల్ బేసిస్ మీద ఇచ్చేసరికి ఇప్పుడు వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోయిందనమాట. సో స్టూడెంట్స్ ఎక్స్పెక్టింగ్ ఏ మ్యాథ్స్ నైట్ మేర్ మిస్డ్ స్కోరింగ్ ఆపర్చునిటీ. చాలామంది ఏమనుకున్నారంటే మ్యాథ్స్ ఎలాగో అది సరిగా రాదు, మనకి అసలు స్కోర్ చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద దృష్టి పెట్టేసి మ్యాథ్స్ నైట్ మేర్ని అనుకొని వదిలేశారు. వాళ్ళు ఈరోజు మ్యాథ్స్ కొంత ఈజీగా వచ్చేసరికి డూయబుల్గా ఉంది. కొంచెం సుమారుగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా మ్యాథ్స్ స్కోర్ పెరిగేదానివల్ల వాళ్ళకి స్కోర్ అనేది పెరిగేదానికి అవకాశం జరిగింది.